మదనపల్లిలో నిషార్ అహ్మద్ ఆధ్వర్యముల్ తన కార్యాలయంలో ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిపారు. మదనపల్లి సమన్వయకర్త నిషార్ అహ్మద్ కేక్ కట్ చేసి ఎంపీ మిథున్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మున్సిపల్ చైర్పర్సన్ మనోజ్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. జై జగన్, జై మిథున్ రెడ్డి, జై నిషార్ అన్న నినాదాలతో దద్దరిల్లిపోయింది. కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మిథున్ రెడ్డి గారి నాయకత్వం, మిథున్ రెడ్డి గారి నాయకత్వం, మిథున్ రెడ్డి గారి నాయకత్వం. హ్యాపీ బర్త్డే మిథున్ అన్న, హ్యాపీ బర్త్డే మిథున్ అన్న, హ్యాపీ బర్త్డే మిథున్ అన్న, హ్యాపీ బర్త్డే మిథున్ అన్న. అందరూ రాష్ట్రాలు వెళ్ళదు చెప్తేనే కదా ఫోటోలు వచ్చేసారు అందరూ చెప్తే మున్సిపాలిటీలో కూడా నేను చెప్పేది లోకల్ ఇస్తాను కదా కాకపోతే ఆయన పైన ఖచ్చితంగా ఆయన 100% అడిగిన ముఖ్యం మాదిరి బయట వస్తారు. రెడ్డి గారు ఆశామాషి గారు ఆయన ఫస్ట్ టైం పవర్ ఇచ్చినప్పుడు ఆయన ఆయన ప్రజల్లో ముందు కానివ్వండి, అదేవిధంగా ఆయన కాన్స్టిట్యూన్సీ వైస్ కానివ్వండి, పార్లమెంట్ సెగ్మెంట్ వైస్ కానివ్వండి, ఆయన చేసిన పనులన్నీ కూడా ఆయన పదే కూడా ఆయన ఎందుకు కారణం అవుతుంది. ఇవన్నీ కూడా బేరీ చేసుకొని మళ్ళీ కూడా మిథున్ రెడ్డి గారితో 4వ సారి కూడా ఖచ్చితంగా ఆయన ఎంపీగా కూడా గెలవడం జరుగుతుంది. ముఖ్యంగా పెద్ద ఆయన రామచంద్రారెడ్డి గారు ఆయన ఇప్పుడు ఆయన పడుతున్న బాధ కానీ చోటు కానీ అది చాలా అనవసరమైన అది ఖచ్చితంగా కూడా జరుగుతూ ఉంటాయి. ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని కానీ దేవుడు ఆశిస్తున్నారా ఎంపీ గారు మిథున్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు మదనపల్లి చాలా అట్టహాసంగా, చాలా గ్రాండ్గా ఒక పండుగ వాతావరణంలో జరుపుకుంటా ఉన్నాం. నిజంగా ఈ మదనపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళందరూ వాళ్ళకి ముందుకొచ్చి బర్త్డే అంత గ్రాండ్గా చేసేదాన్ని మదనపల్లి కాన్స్టిట్యూన్సీ చేసిన సేవలు అంత ఇంపార్టెంట్ కాబట్టి ఆయన మనసులో ఆయన స్థానం ఇంపార్టెంట్గా ఉండేది. ఆయన నిజంగానే ఆయన చేసిన సేవలు ఆ టైంలో కరోనా వచ్చిన టైంలో చాలా వరకు ఆక్సిజన్ కొరత, సిలిండర్ కొరత ఉంటే మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఆయన వచ్చిన కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టేసి దగ్గర హైదరాబాద్ నుండి సిలిండర్స్ను మదనపల్లి పంపించేసి కొన్ని వందల ప్రాణాలు కాపాడినాడు. అదేవిధంగా ఇప్పుడు చూస్తూ ఉంటారు, అంగళ్ళు నుండి మన మదనపల్లికి డబుల్ 4 లేన్ రోడ్ కానీ, మదనపల్లి నుండి తిరుపతికి 4 లేన్ రోడ్ కానీ, అదేవిధంగా మెడికల్ కాలేజ్ కానీ, అదేవిధంగా సెంట్రల్ స్కూల్ అదే కేంద్రీయ విద్యాలయం కానీ, అదేవిధంగా అన్ని రకాలుగా కూడా ప్రతి వార్డు ముప్పును, ప్రతి విలేజ్ కూడా ఆయన వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా వచ్చి మెడికల్ కాలేజ్ మదనపల్లి
అన్ని రకాలుగా ఆయన ఏమంటే మదనపల్లి అంటే ఆయన ఒక ప్రాణం. మదనపల్లి కోసం సేవ చేస్తాం. మదనపల్లి ప్రజలు ఎప్పుడు నాకు మెజార్టీతో గెలిపిస్తారు. మొన్న రీసెంట్ ఎలక్షన్ కూడా చూసుకోండి, ప్రతిసారి కూడా ఆయనకు మెజార్టీ మదనపల్లి వస్తుంది. ఖచ్చితంగా వాళ్ళ కోసం ఏం చేయాలని తాపత్రపడే వ్యక్తి మన మున్రెడ్డి గారు. ఈరోజు మదనపల్లికి ఆయన చేసిండే సేవలు చూడండి. ఇప్పుడు పిఎంఆర్ఐ కింద, పిఎంఆర్ఐ కింద, రిలీఫ్ ఫండ్, పిఎంఆర్ఎస్ కింద కొన్ని కోట్ల రూపాయలు మదనపల్లికి ఎంతో మందికి ఇదిగా ఉండేటప్పుడు, అధికారులు ఉండేటప్పుడు వైఎస్ఆర్ పార్టీ అధికారులు ఉండేటప్పుడు ఇచ్చాడు. అదేవిధంగా ఇప్పుడు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ అప్పుడు ఇచ్చాడు. ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఈ టైంలో ఎంపీ ఉంటే కూడా, అధికారంలో లేకుండా ఉంటే కూడా మదనపల్లిలో ఉండే ప్రజల కోసం ఆయన చాలా వరకు సేవలు చేసి అందరికీ ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కూడా డబ్బులు ఇస్తున్నాడు. ఏ ప్రాబ్లం వచ్చినా నేను ఉండాలో చెప్తున్నాడు. అట్లా వ్యక్తిని ఈరోజు ఆయన ప్రజల ప్రజాదరణ పెట్టిందని, ఆయనకు విపరీతమైన ప్రజాదరణ ఉందని ఎట్లా తిరిగి ఆయన అలగొక్కలనే ఉద్దేశంతో అసలు సంబంధం లేని కేసు ఆయన పెట్టేసి ఈరోజు ఆయన జైలు పాలన చేశారు. యాక్చువల్లీ ఈ కేసు ఏంటంటే చూడండి, యాక్చువల్లీ ఈ కేసు గురించి ఆలోచిస్తామంటే ఢిల్లీలో వచ్చిందో, ఢిల్లీ కేసు ముందు ఏమన్నారు 30,000 కోట్లు స్కామ్ అన్నారు. మళ్ళీ ఇప్పుడు వచ్చిందో 3,000 10,000 అన్నారు. 10,000 నుండి ఈరోజు 3,000కి దిగినారు. యాక్చువల్లీ ఈ స్కామ్ వచ్చిందో అసలు ఈ స్కామే కాదు. ఆ ఢిల్లీలో ఉండే స్కామ్తో దీన్ని పోలుస్తారు. ఢిల్లీలో ఉండే స్కామ్ ఏమంటే ప్రైవేట్ గవర్నమెంట్ చేత ఉండే దీన్ని బార్ షాప్లు కానీ, వైన్ షాప్లు కానీ ప్రైవేటైజేషన్ చేసి వాళ్ళు డబ్బులు సంపాదించారు. ఇక్కడ ప్రైవేట్ వైన్ షాప్లు గవర్నమెంట్ హ్యాండిల్ చేస్తుంది. ఏది కూడా ఒక చిన్న బాట పడితే కూడా స్కానర్తో స్కాన్ చేసి పారదర్శకంగా అన్ని రకాలుగా డబ్బులు ప్రొజెక్ట్ చేసింది. ఈవెన్ గవర్నమెంట్ కూడా బార్ షాప్ నడిపి, వైన్ షాప్ నడిపేసి ఎంప్లాయీస్ కూడా ఇంట్రెస్ట్ జరిగింది. అంత చేసి అంత పారదర్శకంగా చేస్తుంటే ఏ రకంగా కూడా ఏమీ అసలు స్కామే లేదు. ఊరికే స్కామ్ ఉందని చెప్పేసిందో లేనిపోని స్కామ్. ఈ రోజు వరకు కోర్టులో కూడా ఎంతో ఏమి పెట్టలేకపోయినాం. మాకు ఖచ్చితంగా న్యాయస్థానం మీద నమ్మకం ఉంది. 100% నా దేవుని మీద నమ్మకం ఉంది. ఏ రకంగా ఆయన ఇప్పిస్తారో ఖచ్చితంగా కడిగిన ముఖ్యంగా ఆయన దగ్గరలోనే ఇప్పుడు ఇంటీరియర్ జైలు మీద ఉంటాడు. ఖచ్చితంగా దగ్గరలో కూడా ఆయన జైలు మీద వస్తాడు. తిరిగి రెట్టింపు ఉత్సాహంతో మా దగ్గరికి వస్తాడు. మాకందరికీ ఒక మీటింగ్ పెట్టి మాకందరికీ ఉత్సాహం చూపిస్తారు. ఖచ్చితంగా మేము కూడా ఆయన వెన్న ఉండి 100% మన పార్టీ బలోపేతాన్ని